ఇప్పుడు మనం విశాఖ కలెక్టరేట్ వద్ద ఉన్నాం. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద మీరు చూడొచ్చు, చాలా భారీగా బందోబస్తు. గతంలో ఎన్నడూ కూడా ఇంత భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది ఎప్పుడు కూడా లేదు. అయితే ఎందుకని చెప్పి కూడా అనిపించవచ్చు, కేవలం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద కూడా నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి అని ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత ఈ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖ కలెక్టరేట్కు భారీగా వైసీపీ శ్రేణులు తరలి వస్తారు. ఏమన్నా ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా జిల్లా పరిషత్ నుండి ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటూ కూడా జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గరకు రావడం ఇప్పుడు మనం చూస్తున్నాం. వైసీపీ శ్రేణులు ఇక్కడ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కలెక్టరేట్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో అది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి అని దగా చేశారు డిఎస్సి అభ్యర్థులను అందరినీ అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని పై సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళంతా కూడా కలెక్టరేట్ ద్వారాన్ని పెద్ద ఎత్తున ముట్టడించినప్పుడు మనం చూస్తున్నాం. వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకోవడం కూడా అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడ మనకు స్క్రీన్లో కనిపిస్తున్నది ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణి, అలాగే ఇంకా మరికొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళవన్నీ కూడా కలెక్టరేట్లోకి ఇప్పుడు పంపించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పోలీసులు అయితే పరిమితంగా సభ్యుల్ని లోపలికి పంపిస్తామని చెప్పడంతో కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం అందజేసేందుకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో జిల్లాలని వాళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయితే కలెక్టరేట్ వద్ద మాత్రం ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గందరగోళం అయితే మాత్రం నెలకొని ఉంది. ఎందుకంటే ఇక్కడ పోలీసులు పక్క వెళ్ళనివ్వకపోవడం, మరో పక్క వైసీపీ శ్రేణులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తుంటే మాత్రం కొంత గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులకైతే తావిచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. మరి కొంతమంది ఎక్కడికక్కడ కూర్చొని నిరసన తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ యొక్క ర్యాలీ మొత్తం జిల్లా పరిషత్ నుండి బయలుదేరింది. కలెక్టరేట్ వరకు కూడా వీళ్ళంతా పాదయాత్ర చేసుకుంటూ రావడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమంలోని, ఈ నిరసన ప్రదర్శనలోని కొంతమంది డిఎస్సి అభ్యర్థులు ఏదైతే డిఎస్సిలోని దగా పడ్డారో ఆ అభ్యర్థులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేయడం చూస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, ఒక ప్రధాన ద్వారం గుండా లోపల కలెక్టరేట్ లోపలికి నాయకులు నేతలను అనుమతించకపోవడంతో కొంతమంది నాయకులు నేతలంతా కూడా ఈ యొక్క కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనగా వచ్చి ఇక్కడ బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డిఎస్సిపై సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చూస్తున్నారుగా, ప్రభుత్వం డౌన్ అంటూ కూడా వీళ్ళంతా ఆందోళన చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడ బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వారిని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అలాగే మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, ఇంకా మాజీ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్, ఇంకా తదితర నేతలంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కలెక్టరేట్ లోపలికి మమ్మల్ని అనుమతించాలని చెప్పేసి కోరుతూ వీళ్ళంతా ఇక్కడ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేస్తూ బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు.